సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. అల్లూరు జిల్లా పాడేరులో ఆదివాసీ దినోత్సవంలో పాల్గొంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గిరిజనుల కోసం తెచ్చిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కొట్టేసే పరిస్థితి వచ్చింది. 22 ఏప్రిల్ 2020 5 మంది జడ్జిలు సుప్రీంకోర్టులో ఈ జీవోను కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మళ్ళీ మొదటి తీసుకొచ్చారు. 4 సంవత్సరాలు ఆ రోజున్న ప్రభుత్వం నిద్రపోయింది. కనీసం కౌంటర్ వేయలేదు, సమర్థవంతంగా ఆర్గ్యూ చేయలేదు, ప్రత్యామ్నాయాలు ఎతకలేదు. మీరు కూడా భయపడ్డారు. ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతారు, కేసులు పెడతారు అని మీరు కూడా భయభ్రాంతులైపోయారు. మా గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మా గిరిజనులు కూడా ఆ 5 ఏళ్లు భయపడి ఇంట్లో పడుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను మీ మనిషిని, మీకంటే నాకు ఎక్కువగా శ్రద్ధ ఉంది, తప్పకుండా ఏ విధంగానైనా సరే మళ్ళీ న్యాయం చేయాల్సిన బాధ్యత, దీన్ని సరిచేయవలసిన బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు. అయితే మన వాళ్ళు కొంతమంది మొన్నే నేను అడిగితే ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఏం జరిగాయని ఆలోచిస్తే 2-3 సందర్భాలు జరిగాయి. నాకంటే మేధావులు ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు అంటున్నారు 1-2 ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేలు 5 మందిని తెలుగుదేశం పార్టీని గెలిపించిన బాధ్యత మీ అందరిది. తెలుగుదేశం జనసేనని గెలిపించారు, ఎన్డీఏని గెలిపించారు, కానీ ఇక్కడ మాత్రం గెలిపించలా. ఇంకోది ఇక్కడ అరకులో గెలిపించలే. ఎక్కడైతే నేను అభివృద్ధి చేశానో, ఎక్కడైతే అభివృద్ధి అంతా కూడా నేను ఇక్కడ శ్రద్ధ పెట్టానో ఇక్కడ మాత్రం గెలిపించలా. కారణం నాకు తెలియదు. కానీ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వచ్చి నన్నేదో ప్రశ్నిస్తారంట. నన్ను కాదు మీరు ప్రశ్నించేది, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా, సమాధానం చెప్పమంటున్నా. గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి 1/5/11/86లో నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కొన్ని సవాళ్లు ఎదుర్కొంటే రాజ్యాంగబద్ధంగా ఇవ్వచ్చని మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి మళ్ళీ నేనే ఒక జీవో ఇచ్చాను, జీవో నెంబర్ 3. అది కూడా డేట్ కూడా చెప్పాను చాలా స్పష్టంగా. ఆ జీవోని మీరు ఒకసారి చూస్తే 10/1/2000లో నేనే జీవోనిచ్చా. ఆ జీవోని పోగొట్టింది వీళ్ళు 22 ఏప్రిల్ 2020. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్లు పట్టించుకోవాలా. 2020 అంటే ఎలక్షన్లు జరిగింది 2024. అవునా కాదా? ఎవరి తప్పని నేను అడుగుతున్నా. ఎవరి తప్పు? వైసీపీ తప్పు అయితే చేతులపై ఎగెత్తండి. ఏమమ్మా? కాబట్టి వైసీపీ నాయకులు ఈ పాడేరుకొచ్చి నేల మీద మీ ముక్కును గీసుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది మీకు. మీ నాయకుడిని అడగండి, ఎందుకు చేయలేకపోయి అడగండి. అడిగేది చేత కాకపోతే మీరైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. మీరు అది కూడా చేయకుండా ఇప్పుడు నన్ను అడగడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. కానీ ఒకటే చెప్తున్నా, ఈ గిరిజన ప్రాంతం నా సొంతం, ఈ గిరిజనులు నా వాళ్ళు, ఈ గిరిజనులకు అన్యాయం జరగడానికి వీలు లేదు. మీతో నేనుంటా. వాళ్ళు అనుకుంటున్నారు బాబాయిని చంపి వేరే వాళ్ళపైన నేరం వేసినట్టు తప్పు చేసి నా మీద నేరం వేయాలనుకుంటున్నారు.
నేను చాలా మొండి, ఇలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టడం. ఒకసారి చూస్తే నన్నే ఏమార్చారు. నేనే సీఎం, నిద్రలేశా. ఎలక్షన్లు 2019 బిజీగా ఉన్నాను. సాక్షి పేపర్లో స్క్రోలింగ్ వచ్చింది. ఏమని వచ్చిందంటే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఏం తమ్ముళ్ళు, ఏమమ్మా మీరేమనుకుంటారు? పాపం అనుకుంటారు లేదా? నాకు ప్రత్యర్థి వేరే పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను కూడా అనుకున్న పాపం, అతను ఆ కుటుంబంలోనే చాలా మంచోడు. నేను చాలా సంవత్సరాలు చూశాను. అజాత్ శత్రువు, ఎవ్వరు శత్రువులు లేరు అతనికి. చనిపోయాడంటే బాధపడ్డాను. వీళ్ళు మాత్రం ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఎంత భయంకరమైన హత్య అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది,